నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీ అంటే గెలిచిపోయిందంట. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బొత్స సత్యనారాయణ అఖండ మెజారిటీతో గెలవబోతున్నారట. సో టీడీపీ పారిపోయిందట, జనసేన పార్టీ అసలు దగ్గరికి రాలేదట, ఎన్డీఏ కూటమి అసలు ఊసే చూపించట్లేదంట అని ప్రగల్భాలు పలకడం అయితే జరుగుతుంది. నేను క్లియర్ గా అరటిపండు ఒలిచి తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తా. అసలు ఏం జరిగింది, కథ ఏంది, వీళ్ళు ఏం చేసినారు, ఎలాంటి రాజకీయం చేసినారు, ఎందుకు ఈ రోజు అనానిమస్ చేసుకోగలిగినారు, లేదంటే అసలు టీడీపీ పార్టీ ఏం మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి, జనసేన పార్టీ అసలు మొహం చూపించడానికి కూడా కారణం ఏంటి, చూపించకపోవడానికి కారణం ఏంటి అన్ని నేను క్లియర్గా చెప్తున్నా. ఈ రోజున వైసీపీ వాళ్ళు ఏదో వచ్చేసింది, ఏదో మళ్ళీ మేము పుంజుకున్నాం, అక్కడేం నడవట్లేదు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, కథ ఏంది, ఏం జరిగింది. బొత్స సత్యనారాయణ చివరాఖరికి మంత్రిగా చేసి ఒకప్పుడు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, ఆయన చివరాఖరికి మన్నీ ఓడిపోయి ఎమ్మెల్సీ స్థాయికి వచ్చారంటే ఆయన పరిస్థితి ఏంటి అనేది దానికి సంబంధించి క్లియర్గా చెప్తా చూడండి. నమస్తే అండి, నేను రజాక్. నిన్నటి నుంచి వైసీపీ పార్టీ అభిమానుల ఆనందానికి హద్దు పొద్దు లేకుండా పోయింది. ఏందయ్యా అది అంటే, బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అయిపోయినాడట, అందుకోసం అని చెప్పేసి వీళ్ళు పండగ చేసుకుంటున్నారట. పైగానేమో చంద్రబాబు నాయుడు పోటీయే పెట్టలేకపోయాడు, ఎన్డీఏ కూటమి మునకేసింది, గెలిచిన 2 నెలలకి అన్నట్లుగా మాట. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే కనుక ఒక స్టెప్ ముందుకేసి వైసీపీ పార్టీకి ఇంకా పూర్వ చరిత్ర తిరిగి వచ్చేసింది, నీకేం లేదు, ఇక్కడ నుంచి ఊపుతో ముందుకెళ్లడమే అన్నట్టుగా మాట్లాడేది జరుగుతుంది. అదేవిధంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా తెగ చంకలు గుద్దుకుంటున్నారు. అసలు నిజాలేంటి నేను చెప్తా. అసలుకి ఈ ఎలక్షన్స్ లో టీడీపీ గానీ, జనసేన గానీ, బీజేపీ కూటమి ఎక్కడ కూడా పోటీ చేయట్లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. అసలు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎవరు ఓటేస్తారో తెలుసా? సామాన్య ప్రజలు కాదండి, సామాన్య ప్రజలు ఎవ్వరూ కూడా కాదు. జస్ట్ ఏంటంటే ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, కార్పొరేటర్లో, ఎమ్మెల్యేలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక 800 మంది ఉండగా దాంట్లో లేపించుకునేటటువంటి పరిస్థితి. వింతైన విషయం ఏంటంటే, మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఈ ఎలక్షన్స్ జరిగిన టైంలో అన్నింటినీ కూడా అన్నింటినీ చేసేసుకున్నారు కదా, ఇనానమస్ గా అన్నింటినీ చేసేసుకున్నారు వరుస పెట్టి. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా మొత్తం మా ఇల్దే పెత్రం అంతా. సో ఆ విధంగా జరిగింది. సో మొత్తానికి ఈ రోజున చంకలు గుద్దుకుంటున్నారు కదా, ఆ చంకలు ఏంటో చెప్తా చూడండి. బేసిక్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పరోక్ష ఎన్నికలు. ఈ పరోక్ష ఎన్నికలు వీటిలో ప్రజలు అక్కడ కూడా పార్టిసిపేట్ చేయరు. ఇక బొత్స నామినేషన్ వేసింది స్థానిక సంస్థల కోటా కింద. ఇదేమైందంటే, ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ గారు అని చెప్పేసి వైజాగ్ కి సంబంధించినటువంటి ఒక లీడర్ ఉన్నారో, ఆయన వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అయినట్టున్నాడు. సో అలాంటి టైంలో అక్కడ రెజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాడు. దాని కారణంగా ఇప్పుడు అక్కడ ఆ పార్టీ ఆ స్థానానికి ఖాళీ ఏర్పడితే, ఆ ఎమ్మెల్సీ స్థానానికి దానికి పోటీ పడుతున్నాడు ఈయన. సో దీనిలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా సమితులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కౌన్సిల్లు, దీనిలోని మెంబర్లు ఓట్లేస్తారు. సామాన్య ప్రజలు కాదండి, ఎవరెవరో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు మరియు డిస్ట్రిక్ట్ కౌన్సిల్లు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ ఉందని ప్రస్తుతం చూసుకుంటే కనుక వైసీపీ పార్టీకి ఉంది. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కనుక అప్పుడు బేసిక్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కూడా ఎలా జరుగుతాయి అంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూనే హంగామా హడావిడి ఉంటుంది అనమాట. అధికారంలో ఉన్న బేసిక్ గా టీడీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీకి ఎమ్మెల్సీలు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీకి ఎక్కువ పెరిగినారు. సో కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇదేదో పెద్ద వచ్చి ప్రజలంతా కలిసి ఈవీఎంలో నొక్కో, లేకపోతే బ్యాలెట్ పేపర్ల మీద వేసో, ఆయన లెక్కేసో, అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది ఎప్పుడంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా, టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఒక 5-6 ఎమ్మెల్సీ చేయగా దాంట్లో దాదాపు 3-4 ఆ టైంలో టీడీపీ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అసలు ఇప్పుడు పోటీయే పెట్టట్లేదు టీడీపీ పార్టీ, అసలు ఇక్కడ పోటీయే పెట్టట్లేదు. ఎందుకంటే బేసిక్ ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ కొనుక్కోవాలండి. ఈ ఎమ్మెల్సీ ఓట్లేసే వాళ్ళు దాదాపు 800 ఓట్లు ఉన్నాయంట. సో ఆ స్థానిక సంస్థ ఆ ఎమ్మెల్సీ దానికి సంబంధించి చూసుకుంటే ఒక 800 ఓట్లు ఉన్నాయంట. ఆ 800లో 200, 150 నుంచి 200 మధ్యలో టీడీపీ దగ్గర ఉన్నాయంట. మిగిలిన అన్ని వైసీపీ దగ్గరే ఉన్నాయి. పైపెచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఈ ఎమ్మెల్సీ ఓట్లు వేయాల్సి వస్తారు, ఈ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎక్కడికో తీసుకుపోయి అక్కడ హోటల్స్ లో పెట్టినారంట. మరి వాళ్ళని ఇంకా తీసుకొచ్చినారో లేదో కూడా తెలియదు. బేసిక్ ఏంటంటే సంఖ్యాబలం లేదు. ఇదంతా ప్రజలుగా వేయాల్సిందే. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా వేయాలి. టీడీపీ దగ్గర నెంబర్స్ లేవు. నెంబర్స్ ఉన్నా కానీ వీళ్ళు పోటీకి పెట్టేవాళ్ళు, నెంబర్స్ లేవు. రెండోది ఏంటంటే, ఒకవేళ పోటీకి పెట్టి ప్రత్యర్థి మీద తీసుకోవాలనుకుంటే గనక, బొత్స సత్యనారాయణ ఓడించాలని కాంక్షిస్తే గనక
తప్పనిసరిగా ఒక 500 మంది దాకా మొత్తం లాగేసుకోవాలి. సో వీళ్ళ దగ్గరకు 500 నెంబర్లు రావాలి. అంతమందిని ఒక్క ఎమ్మెల్సీ కోసం తెచ్చుకొని వాళ్ళందరికీ తాయిలాలను, పదవులను, కాంట్రాక్ట్లను, బొక్కడనో వీళ్ళందరినీ తెచ్చుకొని నెత్తిని పెట్టుకొని పైగా వీళ్ళని తెచ్చుకోవడం కారణంగా స్థానికంగా టీడీపీ పార్టీ తరఫున కావచ్చు, జనసేన పార్టీ తరఫున కావచ్చు, రియల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది వీళ్ళు రావడం కారణంగా, ఈ వైసీపీ వాళ్ళని రావడం కారణంగా. అందుకోసం అని చెప్పేసి టీడీపీ పోతే పోయింది తీసేయని చెప్పేసి వదిలేసుకున్నటువంటి పరిస్థితి. అంతే తప్ప అసలు దీనివల్ల ఉపయోగమే లేదు. వింత ఏంటంటే ఏదో బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ గెలుస్తుంటే బేసిక్గా అసలు టీడీపీ జనసేన ఎవరు నామినేషన్ కూడా లేదు. ఎమ్మెల్సీ గెలుస్తుంటే వీళ్ళు ఎవరు చెప్పుకుంటారు తెలుసండి? ఎమ్మెల్సీ గెలిస్తే సీఎం అయిన రేంజ్ లో మాట్లాడుకోవడం జరుగుతుంది, సీఎం అయిన రేంజ్ లో మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ వింతైన విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి స్థాయి ఏంటో తెలుసా? ఆయన స్టాండర్డ్స్ ఏంటో తెలుసా? ఒకప్పుడు ఈరోజు ఆయన స్టాండర్డ్స్ ఏ దారికి తీసుకొచ్చినా తెలుసా? ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఆయన టాప్ లెవెల్ లీడర్, టాప్ లెవెల్. ఆయన చనిపోయిన తర్వాత ఒకనొక టైంలో ఈయన ముఖ్యమంత్రి ఏదో చేయాలనుకున్నారంట, అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ మెంబర్ ఏదైతే ఉంటారో కాంగ్రెస్ కమిటీ, ఏపీసీసీ ఏదో అంటారు. ఏపీసీసీ అంటే కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అంటే ఇంచుమించు చీఫ్ మినిస్టర్ రేంజ్ అనమాట. ఆ మెంబర్షిప్ అది ఉందంటే కనుక, అంటే ఇంచుమించు ఆయన కింద ఆ పార్టీ మొత్తం కూడా అండర్ నడుస్తూ ఉంటుంది. సో ఆ స్థాయి వ్యక్తి, ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, కొన్ని కారణాల రీత్యా ఆయనకి రాలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ సంబంధించినటువంటి అధ్యక్షుడు. ఆ తర్వాత ఆయన చాలా మంత్రి పదవులు చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు. మీరు చూడండి, ఎవడైనా కింద నుంచి పైకి వెళ్తాడు, ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఆ తర్వాత కార్పొరేటర్ గానో, కౌన్సిలర్ గానో, ఎమ్మెల్యే గానో, ఇలా మంత్రిగా ఇలా ఎదుగుతారనమాట. కానీ బొత్స సత్యనారాయణ పరిణామక్రమం ఎలా ఉందంటే కిందకి పడేస్తున్నారు. ఒకప్పుడు ఆయన మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, తర్వాత మంత్రి, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత మంత్రి, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీనా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీనా? అది పరిస్థితి. ఆయన స్థాయిని దిగజార్చినారు, అంతకుమించి ఏం లేదు ఆడ. బేసిక్గా ఏంటంటే మళ్ళీ చెప్తున్నా కదా, ఇది ప్రజలతో ఎన్నుకోబడేటటువంటి ఓటింగ్ కాదు. లోకల్గా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థలు గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసేటటువంటి ఓట్లు. అవి తిప్పి కొడితే 800 వరకే ఉన్నాయి. 800 నుంచి 810 ఉన్నాయి. 810లో దాదాపు 5 నుంచి 600 వరకు వైసీపీ దగ్గరే ఉన్నాయి. మొన్న వాళ్ళందరూ కూడా ఇనానిమస్ చేసేసుకున్నారు కదా. సో ఆ విధంగా మొత్తం వాళ్ళకి పోయినాయి. ఏదో ప్రత్యర్థి పార్టీ నిలబెట్టడానికి కూడా లేకుండా చేసినారు కదా ఆ రోజున. సో ఆ విధంగా వాళ్ళకి పోయినాయి అనమాట. ఒక 500-600 వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో టీడీపీ దగ్గర మొత్తం కొట్టుకుంటే ఒక 200 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు టీడీపీకి అవన్నీ కావాలనుకుంటే ఒక 500 మందిని తెచ్చుకోవాలి, లేదంటే 400 మందిని తెచ్చుకోవాలి. వీళ్ళ దగ్గర ఒక 200 ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఒక 400 మందిని తెచ్చుకోవాలి. 400 ఎంపీటీసీలో, ఈ 400 ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీకి సంబంధించినటువంటి వీళ్ళు ఇంతమంది ఉంటారు. వీళ్ళందరినీ తెచ్చుకొని ఒక్క ఎమ్మెల్సీ కోసం వీళ్ళకి అది ఇస్తాము, ఇది ఇస్తాము, లేకపోతే అంటే ఒక నాయకుడిని పిలిచినామంటే అది అతనికి ఏదో ఒకటి సర్ది చెప్పాల్సిందేడా. సో వాళ్ళని పిలవడం కారణంగా లోకల్గా ఉన్నటువంటి నాయకులు డిస్టర్బ్ అవుతారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన ఉన్నటువంటి నాయకులంతా కూడా డిస్టర్బ్ అవుతారు. ఈ డిస్టర్బెన్స్ కారణంగా ఏం జరిగింది? సో పార్టీలో మళ్ళీ మల్లగుల్లాలు, దాడులు, గొడవలు, పెంట, రచ్చ ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు అనుకుందో టీడీపీ? ఇదంతా ఎందుకు? వీళ్ళని గెలుపుకోవడం ఎందుకు? పోతే ఒక ఎమ్మెల్సీ ఏం ఉపయోగం? ఆ ఎమ్మెల్సీ వల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఏమైనా సీఎం అవుతారా, లేదా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిద్దా? ఏం వచ్చింది? ఇదేమన్నా ఉపఎన్నిక ప్రజల చేత ఎన్నుకోబడిన ఉపఎన్నిక అయితే అనుకోవచ్చు, అది కూడా కాదు. ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ఉపఎన్నిక కూడా కాదు. అలాంటప్పుడు దీంట్లో ఇంకేంటి? వైసీపీ వాళ్ళు ఎన్ని ప్రగల్భాలు పలికినా అసలు వాటిని పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎన్ని ప్రగల్భాలు పలికినా అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. మళ్ళీ ఎక్కడ నామినేషన్ వేస్తారని అదో భయం అంట. ఎవరో ఒక పారిశ్రామికవేత్తని టీడీపీ వాళ్ళు తీసుకొచ్చి నామినేషన్ వేద్దాం, వాళ్ళ దగ్గర సంఖ్యాబలం లేకపోయినా మళ్ళీ ప్రగల్భాలు. సో ఈ విధంగా చూసుకుంటే అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ వల్ల ఉపయోగమే లేదు. కాబట్టి లైట్ తీసుకోండి. వాళ్ళు ఏదో రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోదాం అంటే ఏం లేదాడ. మీరు రెచ్చిపోవడానికి కూడా ఏం లేదు. జనం ఓట్లేసి ఓడిస్తే కనుక మీరు రెచ్చిపోయినారంటే అర్థం ఉందండి. జనం కాదు అక్కడ ఓట్లేసేది, వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ క్యాడర్, వాళ్ళ పార్టీ నాయకులు ఓట్లేసుకుని గెలిపించుకుంటారు. ఇంకేంటి మనం బాధపడాల్సినంత, గిలగలు కొట్టుకోవాల్సినంత అవసరం లేదు. మనకైతే లేదు. ఆ విషయాన్ని మీరు గమనించండి.